बीआरएस वर्किंग प्रेसिडेंट केटीआर ने बजट पर एतमाद जाहिर करते हुए कहा, कांग्रेस की 6 गारंटीज को गोविंदा गोविंदा कर दिया गया। महालक्ष्मी स्कीम के लिए 2500 रुपये का कोई जिक्र नहीं। सीनियर सिटीजन के लिए 4000 पेंशन का जिक्र नहीं किया गया। कांग्रेस के 420 वादों को नज़रअंदाज कर दिया गया। केटीआर का कहना था कि कांग्रेस के लीडर्स को पता नहीं ट्रिलियंस डॉलर में कितने जीरो होते हैं, लेकिन ट्रिलियंस डॉलर्स की बात की जाती है। केटीआर ने कहा, आज के बजट को देखकर तेलंगाना की तरक्याती कामों की समाधि बनी हुई है। इन्होंने कहा कि तरक्की का कोई अता पता नहीं है, आवाम से किए गए वादों को फरामोश कर दिया गया, सिर्फ कांग्रेस के कारकुनों को फ़ायदा पहुंचाया जा रहा है। आवाम का पैसा किस तरह कांग्रेस के कारकुनों को दिया जा सकता है। ब्यूरो रिपोर्ट, एचएन न्यूज़। ఈ మాట నేను ఎందుకంటా ఉన్నా అంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండవ బడ్జెట్ వారు అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్ 2023లో ఇది రెండవ బడ్జెట్ వారు ప్రవేశపెట్టింది। ఈ రెండవ బడ్జెట్ చూసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉండే మహిళలు 2500 రూపాయలు 100 రోజుల్లో ఇస్తామని చెప్పి ఏ హామీ ఇచ్చైతే మహిళల ఓట్లు వేయించుకొని గెలిచినారో వారందరూ కూడా ఇవాళ పూర్తి స్థాయిలో హతాశులైపోయిన పరిస్థితి। అదేవిధంగా రాష్ట్రంలోని పెద్ద మనుషులు 4000 రూపాయల పెన్షన్ 100 రోజుల్లో వస్తుందని ఎదురు చూసిన వారందరికీ కూడా ఈరోజు దాదాపు 500 రోజుల తర్వాత గోవిందా గోవిందా 4000 పెన్షన్ అనేది అర్థమైపోయిన పరిస్థితి। ఇంకొక మాటలో చెప్పాలి అంటే ఈ బడ్జెట్లో ఇచ్చిన అంకెలు చూస్తే 420 హామీలు 420 హామీలు ఏవైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చి అధికారంలోకి వచ్చిందో ఒక్క హామీ గురించి కూడా ఈరోజు